పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప 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 పుష్పరాజ్ ఎవ తగ్గేదేలే. అయ్యో ఏందంటారు అనోలా ఇది రంగారెడ్డి జిల్లాల ఒకడు పుష్పకు నడిపి తమ్ముడు లెక్కనే ఉండడం అసలు నన్ను అడిగితే వాని తెలివికి వాని ధైర్యానికి వాని ఓపికకు పెద్ద ప్రైజే ఇయ్యాలోల్లా. అందుకే పోలీసులు వచ్చిర్రు, జైల్లో శిపకూడు కూడా పెట్టిర్రు. ఇంతకు ఎవలబ్బా మహానుభావుడు, ఇంతకు ఏ మావులగేసిండు అని అంటారా? చూడుండ్రి ఆలస్యం ఎందుకు ఇక. ఏమో అనుకుంటాం గాని తెలివిమంతులు అతి తెలివిమంతులు మేధావులు మన చుట్టుముట్టే ఉంటారోలా. ఐఐటీలల్లా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న సైంటిస్టులు కాకున్నా వాళ్ళని మించిన తెలివి ఉన్నది కొందరికి. అందుకే పోలీసులు అరెస్టు కూడా చేసిర్రు. అయ్యో గంత తెలివి చూయిస్తే ఎందుకు అరెస్ట్ చేసిర్రు? ఆ వడ్డీ ఎలాగని అంటారా? ఆ తెలివిమంతుడు ఏం చేసిండో జర చూసి పుణ్యం కట్టుకోరి. చూసిర్రా ప్యాకెట్లు ఎట్లెళ్తున్నాయో? ఇంట్లోనే జర్దాలు పాన్ పరాగులు గుట్కాలు తంబాకులు తయారు చేస్తుండోలా ఒక మిషన్ కొనుకొచ్చుకొని డూప్లికేట్ తంబాకులు తయారు చేసి మందికి అంటగడుతుండట. అసలు ఒరిజినల్ గుట్కాలు తంబాకులు తింటే పానాలే పోతాయి, క్యాన్సర్ వత్తదిరా అయ్యా అంటే ఇంకా ఈడు ఇంట్లో డూప్లికేట్లు కూడా తయారు చేసి ముల్లెలు మూటలు కట్టి అమ్ముతుండంటే ఏందన్నట్టు? పైసల కోసం మంది పానాలతోనే ఆడుకునేందుకు తయారయ్యిర్రు. అరే సంపాదనకు ఎన్నో తొవ్వలున్నాయిరా బై, కష్టపడి పని చేసుకోవాలి, లేకుంటే కైకిలు పోవాలి. పని చేసుకోవడానికి ఎన్ని తొవ్వలేవు, గవన్నీ ఇడిచిపెట్టి గీ దిక్కుమల్ల దందాలు చేసుడెందుకు, మంది కొంపలు ముంచుడెందుకు?